అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 39. ఇక పెళ్లి దగ్గర పడడంతో అందరూ షాపింగ్ బయలుదేరారు. అద్వైత్ తప్ప. ఇక మిశ్రా సెలెక్ట్ చేస్తున్న శారీస్ని జ్వాలకి చూపిస్తుంటే, మీ ఇష్టం మిశ్రా గారు అనింది ఇంట్రెస్ట్ లేనట్లుగా. ఇక ఓ నిట్టూర్పు వదిలి ఏవో కొన్ని చీరలు తీసుకొని అక్కడి నుండి జ్యువెలరీ కూడా తీసుకోవడానికి అందులోనే ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్లారు. కొన్ని జ్యువెలరీ డిజైన్స్ వాళ్ళ ముందు వేయగానే ఆమెకి మెడలో పెట్టి చూశాడు మిశ్రా. వాళ్ళని అలా చూస్తున్న అద్వైత్ తల తిప్పేసుకున్నాడు. ప్లీజ్ మిశ్రా గారు, నేను వేసుకుంటాను. అతని చేతిలో ఉన్న నెక్లెస్ తీసుకుంది జ్వాల. ఇక షాపింగ్ చేసి ఆల్రెడీ అద్వైత్ మాల్లోనే కాబట్టి వాళ్ళకి మర్యాదలు చేసి మరీ కోఆపరేట్ చేశారు. ఇక షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకొచ్చారు. పెళ్ళి దగ్గర పడుతుండడంతో ఇన్విటేషన్ కార్డ్స్ ఫ్రెండ్స్కి, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి జ్వాల వాళ్ళ మేనత్తకి కూడా ఇవ్వడానికి బయలుదేరారు. తన ఇంటి ముందు కార్ ఆగగానే దిగి లోపలికెళ్లారిద్దరూ. అత్త అని పిలిచింది జ్వాల. బయటకు వచ్చింది చిరాగ్గా. జ్వాలని చూసి కళ్ళు చిన్నవి చేసి ఎందుకొచ్చావ్ అనింది విసుగ్గా. ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు మిశ్రా. ఆమె గురించి తెలుసు కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు జ్వాల. ఇన్విటేషన్ కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టి, పలానా డేట్ నా పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. ఇతనే నా వుడ్బీ అని చూపించింది జ్వాల. ఎంతమందిని నీ వలలో వేసుకుంటావే? హా, చివరికి ఈ బకరగాడిని పట్టేశావు. నా కొడుకుని వద్దన్నావు, అంతకంటే గొప్పోడిని పట్టావు. వాడు ఏమైపోయాడే అన్న ఆమె చెంప చెల్లుమనిపించింది జ్వాల. నన్ను ఏమన్నా పడతాను కానీ నా వాళ్ళని ఏదైనా అంటే అస్సలు ఊరుకోను, చంపి పడేస్తా అంటున్న జ్వాలని గుడ్లు ఉరిమి చూస్తూ, నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేనంటే తప్పొచ్చిందా అనింది. హలో మిస్ అన్నాడు మిశ్రా. తల తిప్పి చూసింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? తను నా కాబోయే భార్య. నా భార్యని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. నీకు నచ్చితే ఈ పెళ్ళికి రా, లేకపోతే లేదు. కానీ ఇలా మాట్లాడి ఇన్సల్ట్ చేస్తే అస్సలు బాగోదు అన్న మిశ్రా మాటలకి, అది కాదు బాబు, నువ్వు చూస్తే మంచి అబ్బాయిలా ఉన్నావు. ఇదేమో ఎంతో మందిని మోసం చేసి చివరికి నిన్ను పట్టింది. కాస్త జాగ్రత్తగా ఉండు బాబు. అందులో నా కొడుకు కూడా ఉన్నాడు అంటున్న ఆమె మాటలకి అత్త అంటూ అరిచింది జ్వాల. మీకు ఒకసారి చెబితే అర్థం కావట్లేదా? తను అలాంటిది కాదు అని చెబుతుంటే అలా మాట్లాడుతున్నారు అంటున్న అతని మాటలకి, మిశ్రా గారు పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాల. ఇంకోసారి తనని తప్పుగా మాట్లాడితే మర్యాద ఉండదు అని కోపంగా చెప్పి ఆమె వెనకాలే వెళ్తుంటే జ్వాలకి ఎదురొచ్చాడు వాళ్ళ మావయ్య. జ్వాల, ఎలా ఉన్నావు తల్లి, ఎప్పుడొచ్చావు అంటున్న అతన్ని కన్నీళ్లతో చూసి ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంది. వెనకే వచ్చిన మిశ్రాని చూసి, ఎవరు బాబు మీరు అన్నాడు. జ్వాలకి కాబోయే భర్తని. ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలని వస్తే మీ ఆవిడ జ్వాలని నానా మాటలనింది అని చెబుతున్న మిశ్రా మాటలకి, నువ్వు చెప్పేది నిజమా బాబు? అవునండి, అందుకే తను బాధపడుతూ వెళ్ళిపోయింది. క్షమించు బాబు, దాని సంగతి ఇప్పుడు చెబుతాను అంటూ కోపంతో లోపలికి వెళ్ళాడు. మిశ్రా అక్కడి నుండి జ్వాల పక్కన కూర్చొని, ఏడవకు జ్వాల, నీ గురించి నాకు తెలుసు, నీకు తెలుసు. ఆమెకు నువ్వంటే చాలా కోపం ఉన్నట్లుంది, అందుకే కావాలని బాధ పెట్టింది అంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరారు. ఇంట్లోకి వచ్చిన జ్వాల మావయ్య భారతి చెంపపై లాగిపెట్టి ఒక్కడి పీకాడు. ఏంటండి అంటూ అరిచింది. నోర్మోయ్ అన్నాడు కోపంగా. అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లని అన్నేసి మాటలంటావా అంటున్న అతన్ని కోపంగా చూస్తూ, ఉన్నది అన్నాను, కొత్తగా ఏమన్నాను? దానికోసం మీరు నన్ను కొడతారా అని రుసరుసలాడుతూ లోపలికెళ్ళిపోయింది. ఏడుస్తూ లోపలికెళ్ళిపోయి డోర్ వేసుకుంది జ్వాల. తను అలా లోపలికి వెళ్తుంటే అద్వైత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటని అడగలేదు. కోపంగా మిశ్రాని చూసి అక్కడి నుండి బయలుదేరాడు అద్వైత్. అతను అలా ఎందుకు చూశాడో అర్థం కాక లోపలికి వెళ్ళిపోయాడు మిశ్రా. జ్వాల మీనత్త భారతి ఇంటి ముందు ఆగింది కార్. సీరియస్గా కార్ దిగి 6 అడుగుల కటౌట్ కోపంగా లోపలికెళ్ళి యాటిట్యూడ్గా నెట్టింట్లో చైర్ లాగి చైర్లో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ చిటికేశాడు. లోపల ఉన్న భారతి బయటకు వచ్చి ఎదురుగా కనిపిస్తున్న బాబుని చూసి వణికిపోయింది. అంత కోపంగా ఉన్నాయి అతని కళ్ళు. క్షణంలో ఆమెను చేరి చెంపపై పడేల్న పీకాడు. అంత ఫోర్సుగా కొట్టేసరికి తల గిర్రున తిరిగింది.
3 లోకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కనబడ్డాయి. ఇంకోసారి ఏ ఆడపిల్లనైనా కామెంట్స్ చేశావనుకో ప్రాణాలు తీసేస్తా అన్నాడు వేలు చూపిస్తూ. నిన్ను క్షమించు బాబు అని దండం పెట్టింది భారతి. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. అన్ని పనులు చకచకా జరిపిస్తున్నాడు. జ్వాల కనీసం అద్వైత్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. అతనికి దూరంగా తిరుగుతోంది. జ్వాల మనసు చంపుకొని అన్ని కార్యక్రమాలలో మూడిగా కూర్చుంది. ఆమె బాధని చూడలేక అద్వైత్ కూడా దూరంగానే ఉంటున్నాడు. ఇక ఆ రోజు పసుపు రాసి పెళ్లికూతుర్ని చేశారు. అటు జ్వాలని ఇటు మిశ్రాని. ఇదంతా దూరం నుండి తిలకిస్తున్న అద్వైత్ మొబైల్ రింగ్ అవుతుంటే అక్కడి నుండి లోపలికెళ్ళి కాల్ అటెండ్ చేశాడు. అటువైపు ఏం చెప్పారో ఏమో కానీ కోపంతో అతని పిడికిలి బిగిసింది. ఫేస్ ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ రేపటిలోగా అక్కడికి చేరుకుంటానని చెప్పి విసురుగా కాల్ కట్ చేశాడు. జేమ్స్ అంటూ అరిచాడు. సార్ అంటూ ప్రత్యక్షమయ్యాడు. నాకు బోర్డర్ నుండి కాల్ వచ్చింది. పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడు. నేను వెళ్తున్నా అంటూ రెడీ అవుతున్న అద్వైత్ని చూసి సెల్యూట్ చేసి, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్. మీ దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా అదృష్టవంతుని అంటున్న అతన్ని హత్తుకొని మళ్ళీ వస్తానో రానో తెలీదు, నువ్వే చూసుకోవాలి అమ్మని అని చెప్పి వెళ్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జేమ్స్కి. ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోవడం మాకు ఇష్టం లేదు సార్. మీకు ఏం కాదు, పొరపాటున ఏదైనా అయినా మా గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు అని సెల్యూట్ చేశాడు జేమ్స్. అతని భుజం తట్టి ఎవరికీ తెలియకుండా బయలుదేరాడు అద్వైత్. చివరిసారిగా తల తిప్పి జ్వాలని చూశాడు. ఎల్లో శారీలో చాలా అందంగా కనిపించింది. ఆమె రూపాన్ని గుండెల్లో ముద్రించుకొని కళ్ళ నిండా నింపుకొని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి బయలుదేరాడు. ఇక కారులో కూర్చోగానే జేమ్స్ కార్ స్టార్ట్ చేశాడు. సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఆమె రూపం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గట్టిగా తల విదిల్చాడు అద్వైత్. ఇక ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇటు తిరగగానే ఎదురుగా శారద కనిపించింది. అమ్మా అన్నాడు. ఈ తల్లికి చెప్పకుండానే వెళ్ళిపోతున్నావా? అయ్యో అది కాదమ్మా, చెబితే నువ్వు బాధపడతావని చెప్పలేదు అనగానే కొడుకుని పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త కన్నా అంటూ నుదిటిన దేవుడి దగ్గర నుండి తెచ్చిన తిలకం దిద్ది విజయంతో తిరిగి రావాలి కన్నా అని చెప్పగానే తల్లిని మనసారా హత్తుకొని అక్కడి నుండి బయలుదేరాడు. వెళ్తున్న కొడుకుని కళ్ళ నీళ్లతో అతను కనుబరిగేంత వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద. ఫ్లైట్ ఎక్కి కూర్చున్న అతని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటే జ్వాల గురించిన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి అతడి జీవితాశయం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఇక కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ శ్రీనగర్లో ల్యాండ్ అయింది. అతను వస్తున్నట్లు కనీసం ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా హోటల్ రూమ్కి బయలుదేరాడు. ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో టెర్రరిస్టులు ఎక్కడెక్కడ మకాం వేశారు అని చూసి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫీసర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే అద్వైత్ నందా, మీరు అలర్ట్గా ఉండండి, ఏ క్షణాన అటాక్ జరగచ్చు. ఓకే సార్. అక్కడికి వెళ్ళాలంటే పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి, లేకపోతే కష్టం సార్ అంటూ ఏదో చెప్పాడు అద్వైత్. వెరీ గుడ్ అంటూ అప్రిషియేట్ చేశాడు. ఇక అద్వైత్ నంద వచ్చాడని ఎవరికి తెలియనివ్వకూడదు. నార్మల్ పర్సన్ లాగే ట్రీట్ చేయాలి. అతను ఎవరికి ఆర్మీ సోల్జర్ అని తెలీదు. నంద అంటే డాన్ అని మాత్రమే తెలుసు. అందుకే ఢిల్లీలో నంద పేరు చెబితే భయపడిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ జ్వాలని మిశ్రాని రెడీ చేసి మండపానికి తీసుకుని బయలుదేరారు. ఆమె ఆలోచనలకి అంతం అనేది లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కానీ జీవితం ఇంకో గంటలో చెయ్యి జారిపోతుంది అని మాత్రం అర్థమైంది ఆమెకి. బట్ ఏం చేయగలదు? జరిగేది చూస్తూ కూర్చోవడం తప్ప. ఇక మండపంలో పెళ్లికూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి మంత్రాలు స్టార్ట్ చేశారు. సడన్గా జ్వాలకి నిన్నటి నుండి అద్వైత్ కనిపించకపోవడంతో తల తిప్పి చుట్టూ చూస్తోంది. ఎక్కడ కనిపిస్తాడో, చివరిసారిగా చూడాలన్న కోరికగానే మిగిలిపోతుందా అన్న బాధ ఆమెలో. గుండె బరువెక్కింది, గొంతు మూగబోయింది, మనసు ఎప్పుడో చచ్చిపోయింది. ఏడవడానికి కనీసం కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. కాశ్మీర్ బోర్డర్ ఉగ్రవాదుల ముఠా కాల్పుల బాంబులతో మోత మోగిపోతోంది. ఆ ప్లేస్ అంతా చుట్టూ నల్లటి పొగతో కమ్మేసింది. ఇటువైపు నుండి టెర్రరిస్టులని పిట్టల్ని కాల్చినట్లు కాల్చుతున్నారు. మనల్ని మిస్గైడ్ చేయాలని ఇక్కడ
కాల్పులు జరుపుతున్నారు సార్. ఫలానా ప్లేస్లో టెర్రరిస్ట్ల గ్యాంగ్ ఉందని సమాచారం వచ్చింది సార్ అన్నాడు అద్వైత్ నంద. ఓకే, కొందరిని అక్కడికి పంపించండి అన్నాడు చీఫ్. నో సార్, మీరెవరూ అక్కడికి రావడానికి వీల్లేదు. నేను ఒక్కడినే వెళ్తాను. అదేంటి, చాలా ప్రమాదం. నువ్వొక్కడివి అంతమందిని చంపలేవు. మీరే చూస్తారు కదా సార్ అంటూ కామన్ మ్యాన్గా అక్కడి నుండి బయలుదేరాడు అద్వైత్ నంద. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.